తిరుపతిలో నిరసనలు హోరెత్తాయి. చిత్తూరు జిల్లా చిత్తూరు నగరపాలక సంస్థ మున్సిపల్ కార్యాలయం ఎదుట చిత్తూరు పారిశుద్ధ ఇంజనీరింగ్ కార్మికులు నిరసన చేపట్టారు. వీరికి ఏఐటీయూసీ నేతలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అవకాశం ఇస్తే మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవటం లేదని విమర్శించారు. మరోవైపు ఏస్మా పేరు చెప్పి బెదిరిస్తే తాము భయపడేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. ఏస్మా జీవో పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోగా బెదిరింపు ధోరణికి పాల్పడుతూ జీవో నెంబర్ 2ను తీసుకొచ్చి ఏస్మాను ప్రయోగించడం దుర్మార్గమన్నారు. అవసరం లేని చట్టాన్ని భయభ్రాంతులు చేస్తున్న చట్టాన్ని ఉద్యోగస్తులను భయభ్రాంతులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు హామీ మేరకు మీరు పర్మనెంట్ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని కనీస వేతనం అమలు చేస్తానన్నారు. వాళ్ళు ఉన్నటువంటి పెండింగ్ సమస్యలంతా కూడా పరిష్కారం చేస్తానన్నారు. కానీ ఇంతవరకు చేయలే. మీ పదవి కాలం కూడా అయిపోతా ఉంది. ఎలక్షన్ కూడా వచ్చేస్తా ఉంది. ఎలక్షన్ వస్తున్నా కూడా ఈనాటికి కూడా సమస్యను పరిష్కరించకపోవడం చాలా దుర్మార్గం చర్య అనేసి కూడా మేము ఇబ్బంది పడుతున్నాం. అందుకోసమే ఈ యొక్క ఇంజనీరింగ్ విభాగంలో కార్మికులు, స్కిల్ కార్మికులు, పంప్ ఆపరేటర్లు, ఫిట్టర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, సంబంధించినటువంటి వాటర్ వర్క్స్ మ్యాన్లు మొత్తం కూడా ప్రజాసేవ ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే వీళ్ళు అన్ని పనులు ప్రజలకు అందిస్తే, సేవలు అందిస్తే తప్ప మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే గుర్తింపు రాదు. అలాంటి పని చేస్తున్నటువంటి వాళ్ళు స్కిల్ వర్కర్లు వీళ్ళంతా మామూలుగా ఏదో పనిగాని పని చేసేవాళ్ళు కాదు. ఆపరేటింగ్ పని చేయాలంటే జ్ఞానం ఉండాలి. పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చాడో సమాన పనికి సమాన వేతనం ఇస్తామనేసి 2019 సంవత్సరంలో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు 26,000 రూపాయలు ఇవ్వాలనేసి, పర్మనెంట్ చేయాలనేసి ప్రధాన డిమాండ్లతో సమ్మె చేస్తున్నారు. వెంటనే ఏదైతే హామీ మేరకు కార్మికులకు హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే సమ్మె విరమింపజేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనేసి కూడా ఏఐటీసీగా మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ కార్మికులు సమ్మె 5వ రోజు కొనసాగుతున్నది. ఈ సమ్మె కోసం ఈ కార్మికులు గతంలో మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం నేను వస్తే మెరుగైన జీతం ఇస్తామన్నారు. ఈరోజు మీరు వచ్చిన కాడి నుంచి ధరలు ఆకాశాన్ని